అమ్మగారు ప్రేమ్ బాబుని కలవనివ్వడం లేదు. ఇదేనా అయ్యగారికి చెప్దాం చామంతి. అదెంత ఉత్తమరాలో తెలిసి ఈ పెళ్లిని ఆపేస్తారు కదా. ఇది మాత్రమే ప్రూఫ్గా సరిపోదత్తా. రిపోర్ట్స్ ఇంకో గంటలో వస్తాయని డాక్టర్ నిషాతో చెప్పారు. ఆ రిపోర్ట్స్ మనకు కావాలి. నేను వెళ్ళి తీసుకొస్తానత్తా. ప్రేమ్ బాబుతో మాట్లాడటం కుదిరితే ఈ సంగతి ఆయనతో చెప్పు. టెన్షన్ పడకుండా ఉంటారు. అలాగే చామంతి, నువ్వు త్వరగా వెళ్ళి రిపోర్ట్స్ తీసుకునిరా. ముందే పెళ్లి నాపాలి. తెలిసిపోయిందా? అలాగే అత్త. వెళ్ళు. చెప్పు నిషా. గుణ, నేను ప్రెగ్నెంట్ని అన్న విషయం చామంతికి తెలిసిపోయింది. వాట్? అవును, అది మా పెళ్లి ఆపటానికి రిపోర్ట్స్ తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్తుంది. అది ఇక్కడికి రాకూడదు గుణ. రాదు నిషా, నువ్వేం టెన్షన్ పడకు. పని అయ్యాక ఫోన్ చేయి. సరే నిషా. చామంతి, అమ్మా, అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. రోజా, అత్తయ్య, నిషాని ప్రేమ్ని తీసుకురండి. అలాగే అత్తయ్య. నిషా, పిలుస్తున్నారు రా. వస్తున్నానక్క. రా. చామంతి చంద్రికకి చెప్పి వెళ్ళింది కదా, అది ప్రేమ్కి చెప్పినా చెప్తుంది. అసలు ప్రేమ్తో చంద్రిక పెళ్ళయ్యేదాకా మాట్లాడనివ్వకుండా చూడాలి. ఆంటీ, నిషా, చామంతి ఎక్కడికి వెళ్ళిందా ఆంటీ? నేనే మీ పెళ్ళయ్యేదాకా ఇక్కడ ఉండకూడదని గుడికి పంపించొస్తున్నాను. అవునా ఆంటీ? అది వెళ్తూ చంద్రికకి ప్రేమ్తో ఏదో చెప్పమని చెప్పింది ఆంటీ. అవునా? అవునక్క. ఏం చెప్పిందో. ప్రేమ్ మనసేమైనా మారుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. మేమున్నాం కదా నిషా. చంద్రికని ప్రేమ్ దగ్గరికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వురా. ప్రేమ్ బాబు బాధను చూడలేకపోతున్నాను. దీని గురించి చెబితే కాస్త కుదుట పడతాడు. అరుణ్ బాబు, మీ నాన్నగారు పిలుస్తున్నారు. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ప్రేమ్ బాబు, అది తినొచ్చిందేంటి? ఏం చేస్తున్నావే? పంతులు గారు అక్కడ ప్రేమ్ని పిలుస్తున్నారు. ఎందుకు ఇక్కడ నిలబెట్టావు? ఏం లేదమ్మా, దిష్టి తీద్దామని. పెళ్ళయ్యాక నీ చేతులతో నువ్వే తెద్దువు గాని. తప్పుకో. నువ్వురా ప్రేమ్. చెప్పనివ్వకుండా చేశావు. చామంతి త్వరగా రిపోర్ట్స్ తీసుకొని వస్తే బాగుండు. జామ్ ఎక్కడ కనిపించట్లేదేంటి?
ఎవరి కోసం చూస్తున్నావురా? చామంతి కోసమా? లేదు, గుడికి పంపించేశాను. పెళ్లి ముహూర్తం దాకా అక్కడే ఉండి పెళ్లి బాగా జరగాలని పూజ చేయించి రమ్మని చెప్పాను. సరే అమ్మగారు చక్కగా పూజ చేస్తానని వెళ్ళింది. పెళ్లి పెట్ల మీద కూర్చో. పద. ఇక్కడుండి పెళ్లి ఆపుదాం అనుకుంటే అమ్మ పంపించేసిందా? ఇంకెలా ఈ పెళ్లి ఆపుతుంది? ఏవండి, మార్నింగ్ వచ్చాను కదా, నిషా అమ్మగారు పంపించారు. డాక్టర్ గారు రిపోర్ట్స్ మీకు ఇచ్చారంట కదా, తీసుకురమ్మన్నారు. ఓహో, రిపోర్ట్సా? వచ్చాయండి. ఇదిగోండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిషా, నీ బండారం బయట పెట్టి పెళ్లి ఆపుతాను. అరవకు. చామంతి ఇంకా రాలేదేంటి?